హాయ్ అండి. నమస్కారం. నేను మీ డాక్టర్ సూర్య సాయి అఖిల్, చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్‌ని ఫ్రమ్ డాక్టర్ అఖిల్స్ రిహాబ్స్. సో, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి సెరెబ్రోవాస్కులర్ డిసీజెస్. సెరెబ్రోవాస్కులర్ అంటే బ్రెయిన్‌కి సంబంధించినయి. దీనికి మళ్ళీ కార్డియోవాస్కులర్ అంటాం. అది హార్ట్‌కి సంబంధించి. మనం మాట్లాడుకునే సెరెబ్రో అంటే బ్రెయిన్‌కి సంబంధించినయండి. బ్రెయిన్‌కి సంబంధించిన వెసల్స్ అంటే రక్తనాళాలు. ఎప్పుడైతే మన బ్రెయిన్‌లో రక్తనాళాలు ఉంటాయో, ఈ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి అది ఏదైనా సరే అంటే రావడానికి అనేక కారణాలుంటాయన్నమాట. సో, ఇవెందుకొస్తాయి సాధారణంగా అనుకుంటే, మన బాడీలో కొవ్వనేది ఎక్కువగా పేరుకుపోయినప్పుడు, లేదా చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ కొవ్వైతే ఎప్పుడైతే ఎక్కువవుతుందో మన బాడీలో, అది పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే, దాని నుంచి బాడీ మెల్లమెల్లగా వెయిన్స్‌లో నుంచి ఆర్టరీస్‌లోకి డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతది. వెయిన్స్‌లోను, ఆర్టరీస్‌లోను డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆర్టరీస్‌లో డిపాజిట్ అవుతుందో, ఈ డిపాజిట్ అయిన దాంట్లో నుంచి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రక్తనాళాలు అనుకోండి. ఈ రక్తనాళాల మధ్యలో నుంచి రక్తం ప్రవహిస్తుంది. అయితే ఈ రక్తంతో పాటు ఎప్పుడైతే కొవ్వు ఎక్కువైపోతుందో ఒంట్లో, ఈ కొవ్వు అనేది రౌండ్‌గా బాల్స్ లాగా ఉంటాయి. ఈ బాల్స్ లాగా ఉన్నది ఏమవుతుందంటే, ఇవి వచ్చి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇలా అతుక్కుంటూ ఉంటున్నాయి. రక్తనాళాల మధ్యలోకొచ్చి అతుక్కుపోతాయన్నమాట. ఎక్కడంటే అక్కడ. సో, అదెక్కడ అతుక్కుపోతుందని చెప్పలేమన్నమాట. ఎప్పుడైతే ఇలా అతుక్కుపోతుందో, ఈ అతుక్కున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో నుంచి రక్తం ప్రవహించడం అనేది తగ్గుతూ ఉంటుంది. అదైతే ఎప్పుడైతే ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుందో అక్కడి నుంచి కదలకుండా, ఆ పేరుకుపోయిన చోట ఏమవుతది అంటే, ఇస్కిమిక్ అంటే ఆ రక్తపు ప్రవాహం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇలా బ్రెయిన్‌కి వెళ్ళే దారిలో ఉండే రక్తనాళాలు అడ్డుకుంటాయో, దాన్ని ఇస్కిమిక్ సెరెబ్రోవాస్కులర్ డిసీజెస్ అంటాం. అంటే అక్కడ బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అక్కడంతా డ్యామేజ్ అయిపోతుందన్నమాట. ఎక్కడైతే డ్యామేజ్ అయిపోతుందో, ఆ డ్యామేజ్ అయిన భాగాన్ని ఇంకా మళ్ళీ మనం ఆపరేషన్ చేసి సరిచేయాలి. లేదా ఈ రక్తస్రావం అనేది ఒకవేళ ఎర్లీగా తెలుసుకోగలిగితే, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి క్లియర్ చేయగలుగుతారు. సో, ఇలాగా సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ ఇదొక రకం. ఇది కాకుండా నేనేదైతే ఇప్పుడు మీకు చెప్పానో, ఈ కొవ్వనేది ఇలా పేరుకుపోతుంది ఈ రక్తనాళాల మధ్యలో అన్నానో, ఎప్పుడైతే ఈ కొవ్వు భాగం అనేది డిస్లాడ్జ్ అయ్యి, అంటే ఇక్కడ పేరుకుపోయింది. కానీ ఈ రక్త ప్రవాహం వల్ల జరిగిపోయి అక్కడి నుంచి ఊడి, మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఏదైతే ఇప్పుడు ఈ క్యాపిలరీస్ ఎప్పుడు గూడా సన్నగా, లావుగా రకరకాలుగుంటాయి సైజెస్. సో, ఎప్పుడైతే మన బ్రెయిన్‌కి ఎక్కడైతే మేజర్ సప్లై అవుతుందో అక్కడికెళ్ళి అడ్డుకుంది. లేదా అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఆ రక్తం ప్రవహించడం ఆగిపోయింది ఆ ప్లేస్‌లో. అప్పుడేమవుతుంది మళ్ళీ దానివల్ల గూడా మనకి ఆ రక్త ప్రవాహం తగ్గిపోయి అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్‌లో మీకు ఎక్కువ ఇబ్బంది కలిగి పారాలిసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఒకటేమో ఇస్కిమిక్, ఇంకొకటేమో స్ట్రోక్. ఇస్కిమిక్‌లో గూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డిస్లాడ్జ్ అయిన దాంట్లో గూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవి బ్రెయిన్ స్ట్రోక్‌కి ఇవి ఒక కారణాలు. ఈ 2 కాకుండా మూడో రకం వచ్చి మనకి ముఖ్యంగా బ్రెయిన్‌లో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లడ్ ప్రెషర్. మనకెప్పుడైతే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుందో, మనకి బీపీ ఎప్పుడు పెరుగుతుందో, ఈ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే, రక్తం అనేది ప్రవాహం అనేది చాలా రష్‌గా, స్పీడ్‌గా జరుగుతుందన్నమాట రక్తనాళాల మధ్యలో నుంచి. ఎప్పుడైతే ఈ రక్తనాళాల మధ్యలో నుంచి రక్తం అనేది స్పీడ్‌గా ప్రవహిస్తుందో, ఈ ప్రవహించే తాకిటికి మనకి ఇక్కడ దీనికి కూడా లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ అనేటివి రప్చర్ అవుతా ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక నల్ల పైప్ ఉందండి. మనకి ఆ పైప్‌లో నుంచి వాటర్ ఫోర్స్‌గా వస్తుంది. ఫోర్స్‌గా వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ పైప్ అనేది తెగిపోవడం గానీ, చిల్లు పడడం గానీ, ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోర్స్ వచ్చినప్పుడు నేనేం చేశాను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇందులో నుంచి ఇది ఒక పైప్, ఈ పైప్‌లో నుంచి నీళ్లొస్తున్నాయి. నేను పైప్‌ని ఆపేసానండి. ఆపేసి ట్యాప్ స్టార్ట్ చేశాను. ఫుల్ ఫోర్స్‌లో ఉంది ట్యాప్. ఏమవుతుంది? ఎటు వెళ్ళాలో తెలియక ఎక్కడో ఒక చోట చిన్న సొట్టబడడం గానీ, పైపు పగలడం గానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఆ ఫోర్స్ తట్టుకోలేక. అలాగే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువున్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక్క రోజులో జరగదండి ఇది. కొన్ని సంవత్సరాలుగా రష్ అయ్యి ఏమవుతుందంటే, ఆ తాకిడికి, ఆ ఫోర్స్‌కి ఎక్కడో ఒక చోట రప్చర్ అవ్వడము, చిరగడము, అందులో నుంచి బ్లడ్ లీక్ అవ్వడము, అలా లీక్ అయ్యి నెత్తిలో అంతా బ్లడ్ లీకేజ్ అయ్యి, అలాగ రకంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మనం ఇవి పెద్దవాళ్ళల్లోనూ 35, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాం మాట. దీనికి కారణం ఏంటిది అంటే బ్లడ్ ప్రెషరే. సో, ఓవర్‌గా స్ట్రెస్ తీసుకొని, వర్క్ లోడ్ ఎక్కువ తీసుకొని, ఎక్కువగా ఆ వర్క్‌ని తట్టుకోలేక, ఇలాగ ఎప్పుడైతే మనం చేస్తామో, ఈ రకంగా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇప్పుడు ఇన్ని రకాల స్ట్రోక్స్ గురించి మనం తెలుసుకున్నాం. సో, వీటి నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలకొస్తే, మనము ఎప్పుడూ కూడా మెడిటేషన్ చేయాలి.
మెడిటేషన్ చేయడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. రెండోది వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసినప్పుడు గూడా మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోకుండా ఉంటుంది. ఎక్సర్‌సైజెస్ వల్ల మూడోది ఎక్సర్‌సైజెస్. ఎక్సర్‌సైజెస్ వల్ల ఏమవుతుంది అంటే, మన ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తుంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. నాలుగోదొచ్చి సరైన టైంలో సరైన బాడీ చెకప్స్. అంటే ఇప్పుడు మీరు ఇవేమీ చేయట్లేదు. టైమ్ టు టైమ్ బాడీ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఎందుకు? ఈ చెకప్ చేయించుకున్నప్పుడు మీకేదన్నా బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? షుగర్ పెరుగుతుందా? బీపీ పెరుగుతుందా? థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మన బాడీలో ఉండే ఫ్యాట్ పర్సెంటేజెస్ ఎలా ఉన్నాయి? మజిల్ గెయిన్ ఎలా ఉంది? వాటర్ ఇంటేక్ ఎలా ఉంది? ఇలా కొన్ని తెలుస్తాయి మన బాడీలో. సో, దీని ద్వారా ఏంటిది అంటే మనం నివారించుకునే ప్రయత్నాలు చేయొచ్చు. మరి వీటన్నిటికి ఫిజియోథెరపీతో సంబంధం ఏమిటి అంటే, ఫస్ట్ థింగ్ మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో మీకు తెలీదు. అలాంటప్పుడు మేమేం చేస్తాము, ఫిజియోథెరపీలో మేము మీకు గైడ్ చేస్తాం. ఎలాంటి థెరపీ ఎక్సర్సైజెస్ చేయాలి? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఉపయోగం? ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీకు ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లోకొస్తుంది. ఓకే. సెకండ్ థింగ్, ఒకవేళ మీకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ తర్వాత మేమేమంటామంటే దాన్ని న్యూరో రిహాబ్ అంటాం. న్యూరో రిహాబిలిటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే సెరెబ్రోవాస్కులర్ ఎప్పుడూ కూడా బ్రెయిన్‌కి సంబంధించిందేనండి. సో, ఆ బ్రెయిన్‌కి సంబంధించిన స్ట్రోక్ కానివ్వండి, పారాలిసిస్ కానివ్వండి, లేకపోతే వీక్‌నెస్ కానివ్వండి, ఇలాంటివి ఏ సింప్టమ్స్ ఉన్నా కూడా మేమేం చేస్తామంటే రీఎడ్యుకేటింగ్, రీట్రైనింగ్ అండ్ రీకోఆర్డినేషన్. ఎప్పుడైతే మనకి ఇన్‌కోఆర్డినేషన్ ఫార్మ్ అవుతుందో రీకోఆర్డినేషన్, ఇలాగా కొన్ని కొన్ని ట్రీట్మెంట్ వేస్ ఉంటాయి. ఈ వేస్‌లో కొన్ని కైండ్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయన్నమాట. ఈ ప్రోటోకాల్ మేము డిజైన్ చేసుకొని, ఆ డిజైన్ పరంగా మేము మీకు హెల్ప్ చేస్తూ ఉంటాము. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పోస్ట్ అయినా, ప్రీ అయినా కూడా ఫిజియోథెరపీ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్‌కి చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, అసెస్‌మెంట్ చేసి, ఆ అసెస్‌మెంట్ ద్వారా మీకున్న సమస్యని క్లియర్‌గా తెలుసుకొని, దానికి తగ్గట్టుగా మీకు ఇండివిడ్యువల్ ప్రోటోకాల్ అంటే మీకు ఏదైతే ఉందో మీకు అనుగుణంగా